నేను మాదక ద్రవ్యాలకి దూరంగా ఉంటానని, ఇతరులను గౌరవిస్తానని మరియు సురక్షితమైన సంఘాన్ని సృష్టించడంలో సహాయం చేస్తానని వాగ్దానం చేస్తున్నాను. శ్రేయస్సు, సానుభూతి మరియు పరస్పర గౌరవానికి విలువనిచ్చే సమాజాన్ని నిర్మించడానికి నా సహచరులు, విద్యావేత్తలు మరియు నాయకులతో కలిసి పనిచేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. అందరికీ ఉజ్వలమైన, ఆరోగ్యకరమైన భవిష్యత్తుని సృష్టించడంలో నా వంతు కృషి చేస్తానని నాకు, నా సమాజానికి మరియు తెలంగాణ రాష్ట్రానికి నేను ఈ ప్రమాణం చేస్తున్నాను. ఓకే. మార్చిన లింబాద్రి గారు, వెంకటరమణ గారు, మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అట్లాగే మహమూద్ గారు, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మేము మా వంతు చేస్తామని ముందుకొచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్ హెడెడ్ బై డీజీపీ గారు, అలాగే సిపి గారు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అవర్ సందీప్ శాండిల్య గారు. అసలు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అనేది ఒకటి ఈ దేశంలో ఉందంటే అది మన రాష్ట్రంలోనే. అలాంటి యాంటీ నార్కోటిక్స్ బ్యూరోని హెడ్ చేస్తున్న మన సందీప్ శాండిల్య సార్. మీరందరూ చాలా జాగ్రత్తగా ఆయన చెప్పేది వినాలి. ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టి పోలీస్ డిపార్ట్మెంట్ని పిలవడానికి గల కారణమే అది. ఎందుకంటే మేము అన్నీ చెప్తాం చాలా జనరల్గా, కానీ వాళ్ళు రోజు కళ్ళారా చూస్తున్నారు ఇవన్నీ. దీనివల్ల జరుగుతున్న ఇబ్బందులు ఏంటనేది వాళ్ళకు బాగా తెలుసు. మనకి ఏం తెలియజెప్తే ఈ ప్రాబ్లమ్ని మనం సార్ట్అవుట్ చేసుకోగలం అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరికీ దయచేసి వారు చెప్పేది చాలా జాగ్రత్తగా మీరంతా వినాలి. నిన్న మేము వెళ్ళి వారిని ఇన్వైట్ చేసిన క్రమంలో ఆయన స్పెసిఫిక్గా అడిగారు, ఎవరు వస్తున్నారు, ప్రైవేట్ యూనివర్సిటీస్ వస్తున్నారా, ప్రైవేట్ కాలేజెస్ యొక్క యాజమాన్యాలు వస్తున్నాయా, స్టూడెంట్స్ వస్తున్నారా, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ వస్తున్నారా, సీనియర్ స్టూడెంట్స్ వస్తున్నారా, అంత ఇంట్రెస్ట్గా ఎవరితో ఏం మాట్లాడాలనే విషయం మీద వారు అంత శ్రద్ధ వహించారు. కాబట్టి సిసలైన మీకు మెసేజ్ అనేది వారి ద్వారా మీరు వినాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. కానీ నాకు మైక్ ఇచ్చినందుకు నేను తోచిన 2 విషయాలు కూడా మీకు చెప్పాలి. కాబట్టి యాక్చువల్లీ నేను ఉండేది సైనిక్పురి. ఒక చిన్న ఇన్స్టెన్స్ నేను జరిగింది మీకు చెప్పాలి. చెప్పిన తర్వాత మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, అందుకని నిద్రపోవడానికి మాత్రం వీల్లేదు ఎవరు, దయచేసి. సో ఈ చిన్న ఇన్స్టెన్స్ జరిగింది ఏంటనేది మీకు వివరిస్తాను. మేము ఉండేది సైనిక్పురిలో. సైనిక్పురి ఇస్ వెరీ బ్యూటిఫుల్ గ్రీన్ ఏరియా. అక్కడ మా ఇంటిలో చాలా చెట్లు ఉంటాయి, మా పక్క ఇంట్లో కూడా చాలా చెట్లు ఉంటాయి. అక్కడ ఇదివరకు ఒక వరల్డ్ వార్ 2లో పనిచేసిన ఒక మేజరు ఆ ఇంట్లో ఉండేవాడు. సో బాగా చెట్లను పెంచేవాడు ఆయన. మేము ఆ ఇంట్లో చేరిన ఒక 15 సంవత్సరాల తర్వాత ఆయన చనిపోవడం జరిగింది. ఆ పక్కింటి మేజర్ ఆయన ఇల్లు అమ్మేసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళ పిల్లలు వేరే కొత్త వాళ్ళు ఎవరో వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళు ఏమైందో ఏమిటో తెలియదు, మొదటి రోజే మా ఇంటికి వాళ్ళ ఇంటికి బయట గోడ బయట ఉన్న ఒక మంచి చెట్టు, అది పింక్ పూలు అద్భుతంగా విరబూస్తుందన్నమాట. పొద్దున్న లేవంగానే నడిస్తే పూల మార్గంలాగా కనపడుతుంది. అంత మంచి చెట్టుని ఒకరోజు మేము చూడనప్పుడు నరికేశారు. అసలు ఆ చెట్టు వాళ్ళ ఇంటి వైపు పోనేపోదు, మొత్తం వచ్చేది మా ఇంటి మీదకే. కానీ ఇంటి బయట ఉన్న చెట్టుకి వాళ్ళకి ఏంటి సంబంధం, కొట్టేశారు చెట్టుని. అది కొట్టేసినందుకు మా హస్బెండ్ వెళ్ళి వాళ్ళతో ఏంటండి ఇలా కొట్టేశారు అని అడిగితే చాలా పెద్ద గొడవ పెట్టుకున్నారు మాతో. ఎట్లా అంటే అసలు కాలనీ అంతా చూస్తున్నారు, ఏంటి అసలు ఎప్పుడు చడి చప్పుడు లేని కాలనీలో ఇంత అరుపులు ఏంటి అని. సరే మేము లోపలికి వచ్చేసి, నేను వెంటనే ఇలాంటి అన్యాయాలు జరిగితే ఊరుకుండే తత్వం నాది కాదు, చెట్టు అయినా సరే పుట్టైనా సరే. అందుకని నేనేం చేశాను, వెంటనే జిహెచ్ఎంసీకి వెళ్ళి అక్కడ అర్బన్ ఫారెస్ట్రీకి సంబంధించిన ఒక అడిషనల్ కమిషనర్ ఉంటారు, ఆయనకి చెప్పి ఇదిగో ఇట్లా జరిగింది మీరు ఏం చేస్తారని అడిగాను. ఆయన ఏమన్నాడు, నేను వెంటనే మా వాళ్ళని పంపిస్తాను, వాళ్ళకి చలాన్ రాసిస్తాము, వాళ్ళ మీద కేసు కూడా పెడతామన్నాడు. సరే చేయండి ఆ పని అని చెప్పి వాళ్ళని రమ్మని చెప్పాం. ఆ రోజు
ఒక వ్యాన్ వచ్చి ఒక 10 మంది దిగిపోయి అక్కడ అంతా హంగామా హడావిడి చేసి వీళ్ళు ఇంట్లోకి వెళ్ళి యూనిఫామ్డ్ ఆఫీసర్స్ అందరూ వాళ్ళకి ఒక చలాన్ రాసిచ్చి ఆ చలాన్ రాసిచ్చిన తర్వాత వాళ్ళ మీద కేసు బుక్ చేసి ఇన్ని చేసిన తర్వాత నేనేం చెప్పానంటే ఎలాగో వాళ్ళు చెట్టు కొట్టారు కానీ ఆ చెట్టు మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి చుట్టూ ఒక ట్రీ గార్డ్ పెట్టండి అని చెప్పాను. ట్రీ గార్డ్ పెట్టారు. హంగామా అంతా అయిపోయింది. ఒక గంట సేపు ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. నెమ్మదిగా ఆ చెట్టు చిగురించడం మొదలైపోయింది. చాలా ఆనందం అనిపించింది నాకు. ఏకంగా ఇంత పెద్ద షూట్స్ వచ్చాయి. అసలు మొండెంలాగా ఉన్న చెట్టు అంత బాగా వస్తుందని నేను అనుకోలేదు. ఎంతో ఆనందం అనిపించింది. అంతంత షూట్స్ వస్తున్న సమయంలో ఆ ట్రీ గార్డ్లోంచి కూడా బయటికి వచ్చి పెరుగుతూ ఉంటే సడన్లీ ఒక 1 నెల రోజులైందేమో అలా పెరిగి ఎక్కడ ఆకులు నల్లబడడం చూశాను నేను. ఎందుకు ఈ ఆకులు నల్లబడుతున్నాయి, మనం ఇంత కష్టపడి దీన్ని పెంచాం కదా అని అనుకుంటే మళ్ళీ కొన్ని నీళ్ళు ఏమన్నా పోస్తే బాగుంటుందేమో అని నీళ్లు పోసాం. మా పనమ్మాయికి చెప్పి రోజు చూడమ్మా అది ఆ చెట్టు పాడవకూడదు ఎట్టి పరిస్థితిలో అని చెప్తే చూస్తూ ఉండింది. రోజులు గడుస్తున్న కొద్దీ ఆకులు నల్లబడడం, ఆ చెట్టు ఇంకా చనిపోవడమే జరిగింది కానీ ఇంకా నెమ్మదిగా మొత్తం వాడిపోవడమే జరిగింది తప్ప అది పెరగట్లేదు. ఏంటా కారణం అని అడిగితే మా పనమ్మాయి ఒకరోజు పొద్దున్నే ఊడుస్తుంటే కనపడిందట ఆమెకి. ఏమనంటే ఆ పక్కింటి వాళ్ళు వాళ్ళ పని మనిషితో రోజు ఇంత యాసిడ్ పోయిస్తున్నారు ఆ చెట్టు మీద. యాసిడ్ పోయిస్తున్నారు. ఇంతకంటే ద్రాష్టులు ఉంటారా ఈ సమాజంలో? మనుషుల మీద మనుషులు కక్ష కడతారు కానీ నోరు లేని చెట్టు మీద కక్ష కట్టేవాడని మొదటిసారి నేను చూస్తున్నాను. సో చాలా బాధ అనిపించింది. ఆ చెట్టు చచ్చిపోయింది చివరికి. ఇంకా వాళ్ళతో నేను ఎంత గొడవ పెట్టుకున్నా, ఎంతమంది అధికారులు వచ్చినా, ట్రీ గార్డ్ వేసినా, ఆ చెట్టు మొలవాలని కష్టపడి ప్రయత్నించినా చివరికి ఆ యాసిడ్ ఇంతమంది ప్రయత్నాన్ని వమ్ము చేసింది. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి. ఈ జరిగిన దానిలో ఆ చెట్టు యొక్క పొరపాటు ఏమన్నా ఉందని అనుకున్న వాళ్ళు ఎంతమంది చేయొచ్చండి? చెట్టు యొక్క పొరపాటు ఎక్కడన్నా ఉందా? సరే, ఆ చెట్టుని కాపాడుకోలేని నా ప్రయత్నంలో నాకెక్కడన్నా నా పొరపాటు ఎక్కడన్నా ఉందా? ఎవరన్నా నా పొరపాటు అనుకుంటే చేయొచ్చండి. దాన్ని కాపాడాలనుకున్న అధికారులు ఎక్కడన్నా పొరపాటు ఉందా? చేయొచ్చండి. ఎవరన్నా అంటే ఎవరికి పొరపాటు? దాన్ని చంపాలనుకుని పక్కన నుంచి పని మనిషిని పంపించి అందులో యాసిడ్ పోసిన ఆ ద్రాష్టుడిదా పొరపాటు? ఎవరు అనుకుంటున్నారు? వాళ్ళ చేతులు ఎత్తండి. అంటే దయచేసి ఇదంతా అర్థం ఎందుకు చెప్తున్నానో చేసుకోండి. మన దేశాన్ని, మన సమాజాన్ని, మన యువతరాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్న ఇలాంటి ద్రాష్టులు చాలామంది ఉన్నారు ఈ లోకంలో. వాళ్ళకి ఈ యాసిడ్ లాంటి డ్రగ్స్ చేతిలో పెట్టుకుని ప్రాణం లేకుండా మన యువతరం జీవం లేకుండా పడుంటే ఈ దేశం అభివృద్ధి చెందదు అని అనుకుని అలాంటి ఒక కుచ్చితమైన బుద్ధితో పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. దాన్ని కాపాడుకోవడానికి తల్లిదండ్రుల్లాగా మనందరం చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే మీరందరూ యాజ్ టీచర్స్, యాజ్ ప్రిన్సిపల్స్, యాజ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ ఆర్ ఈవెన్ యాజ్ స్టూడెంట్స్, మీరు కూడా మీ పక్క వాళ్ళ దగ్గర ఏం జరుగుతుందో దయచేసి చూస్తూ ఉండాలి. మీరు దానికి బలవ్వకూడదు, మీకు కావాల్సిన వాళ్ళు కూడా బలి అవ్వకూడదు. మనది ఈ సమాజం కాబట్టి మనదే ఆ బాధ్యతని మనం అనుకోకపోతే ఈ సమాజంలో రేపు మనం కూడా దానికి బలయ్యే ప్రమాదం ఉంది. మన పిల్లలు బలయ్యే ప్రమాదం ఉంది. ఈ సమాజంలోనే మనందరం బతకాలి. మనం ఎక్కడో ఆకాశంలోకి పోయి బతకం. సో ఈ సమాజాన్ని బాగు చేసుకునే బాధ్యత మనదైనప్పుడు ప్రతిరోజు మనం విజిలెంట్గా ఉండాలి. మొన్న నేను ఈ కార్యక్రమంకి వచ్చే ముందర అసలు ఈ డ్రగ్స్ గురించి ఒకసారి చదువుదామని ఒక యూట్యూబ్ ఛానల్లో విన్నాను. మీరు ఎవరైనా రణ్వీర్ షో చూస్తారా? బియర్ బైసెప్స్ రణ్వీర్ షో? ఎనీవన్? ఓకే, రణ్వీర్ సింగ్ అని, హీఈస్ అ యంగ్ చాప్, 25-30 years old ఉంటాడు. హీ రన్స్ అ వెరీ వెరీ పాపులర్ యూట్యూబ్ ఛానల్ కాల్డ్ ద రణ్వీర్ షో అండ్ బియర్ బైసెప్స్ అని దానికి పేరు అనమాట. చాలామందిని పిలిచి ఇంటర్వ్యూలు చేస్తుంటాడు. కానీ అతనే ఒకప్పుడు డ్రగ్స్కి బానిస అయినవాడు. కానీ ఈరోజు అందులోంచి బయటపడి
ఇంతమంది ఒక పెద్ద యూట్యూబ్ ఛానల్ ఆయన ఎట్లాంటి వాడంటే అసలు 2 చేతుల కాదు 20 చేతుల సంపాదిస్తున్నాడు అనమాట ఆయన. అలాంటి స్థితికి వచ్చి ఎలా డ్రగ్స్ నుంచి బయటపడ్డాననేది కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా డ్రగ్స్ బారిన పడ్డారు అని అంటే వాళ్ళని మనం తక్కువ చేయవలసిన అవసరం లేదు. అది కూడా మన బాధ్యతగా మనం గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకో విషయం ఏంటంటే మనము ఈ డ్రగ్స్ అనే ఒక మహమ్మారిని తట్టుకోవడానికి 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. 1 నేచర్, 2 నర్చర్, 3 నేబర్హుడ్. ఎందుకు చెప్తున్నాను ఇవంటే మన నేచర్ ఏంటి? ఫస్ట్ చిన్న చిన్న విషయాలకి మనం బాధపడిపోయి మనలో శక్తిని మర్చిపోయి వేరే ఒక వ్యర్థమైన రసాయనిక పదార్థం మీద ఆధారపడే నేచరా మనది? అది మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. నర్చర్, మనం మనలో ఎలాంటి క్వాలిటీస్ని నర్చర్ చేయదలుచుకున్నాం, ఎలాంటి పెంపొందించదలుచుకున్నాం? మనం సమాజానికి ఉపయోగపడే మనుషులుగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలనుకుంటున్నామా? లేదు ఒక మత్తు పదార్థానికి బానిసైపోయి రాత్రింబవళ్ళు ఏ పని చేయకుండా మనల్ని మనం నాశనం చేసుకుంటూ మనల్ని గురించి బాధపడి ఆలోచించే వ్యక్తుల్ని కూడా వాళ్ళ బాధని మనం అర్థం చేసుకోకుండా వాళ్ళని కూడా బాధ పెడుతూ చివరికి సమాజాన్ని దేశాన్ని కూడా మనం నాశనం అయ్యేదానికి కారకులు అవుతామా? ఇది నర్చర్. 3 నేబర్హుడ్, మన చుట్టుపక్కల ఏం జరుగుతోంది దయచేసి మన అందరం చూడాలి, అందరం ఖచ్చితంగా చూడాలి. అది మన ఇంట్లో కాకపోతే మన వీధిలో కావచ్చు, మన వీధిలో కాకపోతే మన క్యాంపస్లో కావచ్చు, లేదా మనకు తెలిసిన వాళ్ళ ఇంట్లలో కావచ్చు. ఎక్కడ ఎప్పుడు ఇలాంటి విషయం మన దృష్టికి వచ్చినా తప్పకుండా మన యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి కానీ పోలీస్ కానీ ఖచ్చితంగా మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇది మన అందరి బాధ్యత, మనందరం కూడా ఈ బాధ్యత తీసుకోవాలి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, శరీరంలో ఈ బుర్ర ఏదైతే ఉందో మనం అంటాం కదా మెడకాయ మీద తలకాయ ఉన్నవాడని. సో ఈ మెడకాయ మీద ఉన్న తలకాయకి ఎంత వెయిట్ ఉంటుందో తెలుసా? శరీరంలో 2%. దట్స్ ఆల్. 2% ఈజ్ ద వెయిట్ ఆఫ్ దిస్ బ్రెయిన్. కానీ మనిషికి వచ్చిన విలువంతా ఆ బ్రెయిన్తోనే వస్తుంది. ఇక్కడ ఈరోజు ఇంతమంది కూర్చున్నారు, ఇంతమంది మాట్లాడారు. వాళ్ళందరి మాట వినడానికి మీరందరూ ఎందుకు కూర్చున్నారు? వాళ్ళకు ఒక బుర్ర అంటూ ఒకటి ఉంది, అందులో మంచి ఆలోచన అంటూ ఒకటి ఉంది. ఆ ఆలోచన మనం వింటే మన జీవితాలు మారుతాయని అనుకుని కదా మనందరం ఇక్కడ కూర్చున్నాం ఈరోజు. అంటే నేను కలెక్టర్గా పనిచేసిన రోజుల్లో ప్రతి మీటింగ్లో ఒక ఆయన వచ్చేవాడు, బాగా తాగేసి ఉండేవాడు, ఫుల్. ఎలా అంటే ఆయన నించోలేని పరిస్థితిలో కూడా వచ్చి నేను మాట్లాడుతుంటే ఆయన కూడా మైక్కి ఇచ్చి మాట్లాడేట్టుగా ఆయన కూడా మధ్యలో ఏదేదో మాట్లాడేవాడు. కానీ ఆయనను పక్కకు తీసుకెళ్ళిపోయి కూర్చోబెట్టి ఏదో ప్రయత్నం చేసేవారు. ఆయన మాట వినడానికి ఎవరు వచ్చేవారు కాదు. కానీ ఆయనను ఒక చాలా బాధాకరమైన దృష్టితో ఆ సమాజం అంతా చూసేది. మీరు రోడ్డు మీద చూడండి, తాగి పడిపోయిన వ్యక్తులు చాలామంది కనపడతారు. వాళ్ళ మీద మనకి గౌరవం ఉంటుందా? అంటే మనిషికి ఈ మెడకాయ మీద ఉన్న తలకాయకి ఎంత విలువ ఉంటుందో ఆ మనిషికి అంతే విలువ ఉంటుంది. దీన్ని మనం ఉపయోగించకపోతే, దీన్ని మనం ఒక రసాయన పదార్థం, ఒక కెమికల్కి, ఒక డ్రగ్కి చేతిలో అప్పనంగా పెట్టేసి మన బాధ్యత లేదనుకుంటే రేపు ఈ దేశం బాగుపడదు, మనందరం బాగుపడం, మన పిల్లలు బాగుపడరు. ఈరోజు మనం అందరం అందుకే గట్టిగా పూనుకోవాలి, ఇది మన బాధ్యత అనుకుని. అలా చేసిన నాడు తప్పకుండా ఎవరైతే ఈ మన ప్రయాణాన్ని చూసి ఆశ్చర్యపోయి నివ్వెరపోయి అరే ఈ రాష్ట్రంలో ఇంత అద్భుతంగా జరుగుతోందే అని అనుకునే పరిస్థితికి వచ్చే రోజు వస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. కారణం ఏంటంటే పొలిటికల్గా హయ్యెస్ట్ లెవెల్లో మనకి అంత కమిట్మెంట్ ఉంది. సెకండ్, ఆఫీసర్స్ లెవెల్లో హయ్యెస్ట్ లెవెల్లో మనకి ఇంత కమిట్మెంట్ ఉంది. ఈరోజు మీరు చూసారు, ఇంత పెద్ద మీటింగ్కి ఇంత పనులు ఉండి కూడా పోలీస్ డిపార్ట్మెంట్లోని హయ్యెస్ట్ పర్సన్స్ వచ్చారు ఇక్కడికి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోని హయ్యెస్ట్ పర్సన్స్ ఇక్కడికి వచ్చారు. అంటే దీనికి ఇంత శ్రద్ధ మనం వహించాలి అనే ఒక మెసేజ్ని తప్పకుండా మీ అందరికీ చేరజేయాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని మనం చేసుకున్నాం. కాబట్టి ఆ బాధ్యతను మనం అందరం తప్పకుండా తీసుకోవాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇందాక మేము ఇక్కడి నుంచి వస్తుంటే ఎన్సీసీ క్యాడెట్స్ మా ముందర నడుస్తున్నారు. ఆ షార్ట్ మార్చ్ చేస్తారు కదా, కాలు గట్టిగా గాలిలోకి విసిరి, అక్కడ ముందర డీజీపీ గారు ఉన్నారు, నేను వెనకాల ఉన్నాను. ఆయన డీజీపీ గారి కోసం వాళ్ళు చేస్తున్నారు ఆ షార్ట్ మార్చ్.
చేస్తుండగా నా వెనకాల ఇంకొక ఎన్సీసీ క్యాడెట్ ఉన్నారనమాట. ఆమె ఎంత గట్టిగా కాలు కొడుతోందంటే నాకు తగిలి నేను కింద పడిపోతానేమో అన్నంత గట్టిగా కొడుతుండింది ఆమె కాలు. సో నేనే తప్పుకుని పక్కకి వెళ్ళాను. నేను ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, శారీరకంగా మనకి ఆడపిల్లలకు కూడా ఇంత శక్తి ఉంది. దాన్ని మనం ఎందుకు వాడుకోలేము? ఇలాంటి మహమ్మారులను పారద్రోలడానికి మనం ఎందుకు వాడుకోలేము? నేను పక్కకి తొలిగే పరిస్థితి వచ్చింది, ఆమె అంత గట్టిగా కాలు వేసి నడుస్తూ ఉంది. ఇలాంటి మహమ్మారులను కూడా మనం అలాగే గట్టిగా తొక్కాలి, తన్ని తగలేయాలి. కాబట్టి మీరందరూ దీనికి పూనుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన సందీప్ శాండిల్య గారు చెప్పే ప్రతి మాటని ఒక అమృతపు చుక్కగా మీరందరూ భావించి చెవిలో వేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు.